బాగా అభివృద్ధి చెందారంటే దాని గుర్తేమిటంటే పెద్ద బిల్డింగు కట్టారు, మంచి వాహనాలు కొనుక్కున్నారు, మంచి ఖరీదైన జీవన విధానాన్ని జీవిస్తున్నారు అనటం తప్ప ఇంకొకటి లేదు. నీతిమంతులు చిగురాకుల వలె వృద్ధి పొందుతారు అంటే నిజంగా ఆధ్యాత్మిక సంపద కలిగిన వారు, పరలోకంలో ధనాన్ని దాచుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల కొరకు ప్రాకులాడతారండి, సంఘములో దేవుని సేవలను జరిగిస్తారండి. అనవసరమైన సంగతులతో అదిరిపడి గందరగోళమైన పరిస్థితులను సృష్టించి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా దేవుని సేవలో ముందుకు సాగుతారు. ఈ సంగతులను మనందరం ఆలోచన చేయాలి. ఏది మనకు ప్రాపకం? దేవుని సన్నిధిని ఆశ్రయించకుండాను అనవసరమైన సంగతులతో మన తోటి సహోదరుని కూడా మనము ఏ విధముగాను విమోచించలేమనే సంగతి తెలుసుకున్నప్పటికీ అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి జీవితాలలో పొందుకోవలసిన దివ్యానుభూతులను కొంతమంది పొందుకోలేకపోతున్నారు. నీతిమంతులు చిగురాకుల వలె వృద్ధి చెందాలి అంటే దేవుని మనము విశ్వసించాలి, విలువైన సంగతులపైన దృష్టిని సారించాలి, దేవునిగా సేవించాలి. అప్పుడు దేవుడు భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదలను అనుగ్రహించి వారి జీవితాలను ఎంతోమందికి ఆదర్శవంతంగా ఉంచుతాడు. అలాంటి ఉన్నత ఆధ్యాత్మిక భావ సంప్రదాయాలనే అలంకారముగా చేసుకుని మన జీవితాలను ముందుకు కొనసాగించుకుందాం.